ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకినాడ జిల్లా కోటనందూరులో సిబిఎం చర్చిలో సుమారు 200 మంది జనాలు పట్టే బాల్కనీని కాకినాడ బాపిస్ట్ థియాలజికల్ సెమినరీ ప్రిన్సిపల్ కె రంజిత్ కుమార్ ప్రారంభించారు. సిబిఎం సంఘ ప్రెసిడెంట్ బి రూపస్రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ ఎం మరిడయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంజిత్ కుమార్ దైవ సందేశం ఇస్తూ దేవుని పట్ల భయభక్తులు, విశ్వాసం కలిగి ప్రార్థన జీవితం కలిగి ఉండి దేవునిలో ఎదగాలని, తన పరుగుకడ ముట్టించి చివరి వరకు విశ్వాసం కాపాడుకోవాలని, గొంగలి పురుగు మాదిరిగా కాకుండా సీతాకోక చిలుకలా బ్రతకాలని సూచిస్తూ నిత్యరాజ్య వారసత్వాన్ని పొందాలంటే విశ్వాస జీవితం, నిరీక్షణ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సెక్రటరీ ఎన్ చిన్న సత్యనారాయణ, కోశాధికారి ఎన్పి సుధాకర్, జాయింట్ సెక్రటరీ పి ప్రసాద్, జాయింట్ ట్రెజరర్ ఎన్ జాన్, డికమ్ బోర్డ్ చైర్మన్ ఎన్ జాన్ విక్టర్, సంఘ మాజీ ప్రెసిడెంట్ బి శామ్యూల్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. కళ్ళు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపా కనికరము గల యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. ఈ కాలంలో నీ యొక్క వాక్యము మేము ధ్యానం చేయించగా నీ యొక్క ఆత్మతోను శక్తితోను బలముతోను మమ్మల్ని నింపి అభిషేకించుకోవడం తండ్రి. నీ యొక్క వాక్యం వినిచుండగా మా యొక్క జీవితాలను, మా యొక్క కుటుంబాలకు, మా యొక్క సంఘాలకు వాక్యము ప్రభు అది మమ్మల్ని హెచ్చరించేదిగా, మమ్మల్ని బలపరిచేదిగా, మమ్మల్ని దీవించేదిగా ఇందులో సహాయం దాచారు. వాక్యమైన నీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము పరమతండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ స్నేహితులారా, ప్రియ సంగమా, ఇప్పుడు ఒక 2 రోజుల నుండి ప్రపంచం అంతా కూడా ఒక పండుగ జరుగుతుంది. ఏ పండుగ? ఏంటి సార్? ఒలింపిక్స్. ప్యారిస్ నగరంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. ప్రపంచ క్రీడలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క ప్రపంచ క్రీడల్లో ఒలింపిక్స్లో ప్రపంచం